తెలంగాణ రాష్ట్రంలో యూరియాకు భారీ కరువు వచ్చింది. యాసంగి సాగు సన్నద్ధత విషయంలో సర్కారు వైఫల్యం రైతులకు శాపంగా మారనుంది. కేసీఆర్ పాలనలో ఎన్నడూ లేని విధంగా మళ్లీ ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడే కాలం దాపురించింది. సమైక్య రాష్ట్రంలో నుంచి పరిస్థితులు కాంగ్రెస్ సర్కారు తిరిగి తెచ్చింది. సహకార సంఘాల ముందు రైతులు యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి వచ్చింది. క్యూ లైన్లలో చెప్పులు పాస్బుక్లు పెట్టి మరీ నిరీక్షించాల్సి వస్తోంది. కాంగ్రెస్ బీజేపీ రాజకీయ క్రీడలో తెలంగాణ రైతులు నలిగిపోవలసి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి గ్రామంలో యూరియా కోసం వర్షంలో తడుస్తూ లైన్లో వేచి ఉంటున్నారు. గంటల తరబడి తడుస్తూ వానలో నిల్చున్నా అధికారులు యూరియా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, యూరియా కష్టాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. యూరియా కోసం రైతాంగం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గమనిస్తా ఉన్నాము. ఇవాళ వర్షంలోనూ యూరియా కోసం బారులు తీసి కనిపించినటువంటి సంఘటన. రైతును ప్రేమించే వాళ్ళందరూ, రైతులను శ్రమించే వాళ్ళందరూ కూడా ఇవాళ కష్టపడి పెట్టేటువంటి సంఘటన కనిపిస్తుంది. జోరు వర్షంలో రైతులు యూరియా కోసం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగళ్లపల్లి గ్రామానికి సంబంధించిన పిఏసిఎస్ కేంద్రం దగ్గర బారులు తిరిగి కనిపిస్తా ఉన్నారు. అక్కడ స్టెప్పులను క్యూ లైన్ లో పెట్టిన సందర్భం కనిపిస్తా ఉంది. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ రాష్ట్రంలో కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత కనిపిస్తా ఉంది. రైతాంగం నానా ఇబ్బందులు పడుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇది ఒక్కసారి కాదు, కొత్తగూడ మండలానికి సంబంధించి పొగళ్లపల్లి గ్రామంలో ఇప్పటికీ 4-5 సార్లు ఇలాంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నా. రైతులు బారులు తీరు కనిపిస్తా ఉన్నా, చెప్పులు కనిపిస్తా ఉన్నా. క్యూ లైన్లకు సంబంధించి క్యూ లైన్ లో ఆధార్ కార్డులు పెట్టి ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా తెల్లవారుజామునే వచ్చి యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నారు. చిన్నపిల్లలు తీసుకొచ్చే విధంగా చిన్నపిల్లలు తీసుకొస్తా ఉన్నాము. వృద్ధులు వచ్చిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. మొన్నటి వరకైతే ఎండల వేడిని తట్టుకోలేక కళ్ళు తిరిగి అక్కడే పొగళ్లపల్లి పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర పడిపోయిన దృశ్యాలు కూడా కనిపించాయి. ఇవాళ భారీ వర్షంలో సైతం రైతులు క్యూ లైన్ లో నిలబడి ఇబ్బందులు పడతా ఉన్నారు. అంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఎన్ని ఎకరాల్లో రైతాంగం సాగు చేసుకుంటున్నారు, పంటలకు సంబంధించి యూరియా ఎంత అవసరం, పొటాష్ ఎంత అవసరం, రసాయనాలకు సంబంధించి ఏ సందర్భంలో వాడాల్సి ఉంటుంది, ఎంత అవసరం, స్టాక్ ఎంత ఉంది, ఇలాంటి అంశాల మీద ఒక సమీక్ష నిర్వహించాల్సిన సందర్భంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. ఇది సీతక్క సొంత నియోజకవర్గానికి సంబంధించి, మంత్రి సీతక్క సొంత నియోజకవర్గంగా ఉంటుంది. ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఉండే ఇక్కడే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా చోట్ల ఏంటన్నటువంటి ప్రశ్న కూడా రైతాంగంలో కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.